హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4 కూకట్పల్లి, హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. ఈరోజు చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అసలు చాలామంది నన్ను ఇది అడిగారు గూడా. ఈ వీడియో చేయమని చెప్పి అడిగారు. ఫైమోసిస్ అంటే ఏంటి? పారాఫైమోసిస్ అంటే ఏంటి? అసలు మేజర్ డిఫరెన్స్ ఏంటి వీటి రెండిటికి? ఫైమోసిస్ ఎవరిలో ఉంటుంది? పారాఫైమోసిస్ ఎవరికొస్తుంది? ఫైమోసిస్‌కి ఎటువంటి చికిత్సలు అవైలబుల్‌గా ఉన్నాయి? అండ్ పారాఫైమోసిస్‌కి ఎటువంటి చికిత్సలు అవైలబుల్‌గా ఉన్నాయనేది ఇవాళ తెలుసుకుందాం బ్రీఫ్‌గా. సో, చాలామందికి నేను పాత వీడియోలు చేశాను. నా ముందటి వీడియోలు కూడా చూస్తే ఫైమోసిస్ అంటే ఏంటి మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉండొచ్చు. సో, ఫైమోసిస్ అంటే ఏంటి అంటే ముందలున్న చర్మం ఏదైతే ఉందో అది వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటాం. చాలామందికి అంగం చిన్నగున్నప్పుడు చర్మం ఫ్రీగా మూవ్ అయితుంది. సో, వాళ్ళేమనుకుంటారంటే నాకు ఇంక ఫైమోసిస్ లేదు అనుకుంటుంటారు. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చర్మము ఆ ముందలున్న ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో వెనక్కి రావడం, ముందలకు పోవడం అనేది అంగం చిన్నగున్నప్పుడే కాదు, అంగస్తంభన అయిన తర్వాత కూడా అంతే ఫ్రీనెస్‌గా మూవ్ అవుతూ ఉండాలి. సో, చాలామందికేందంటే అంగం చిన్నగున్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది. కానీ అంగస్తంభన అయిన తర్వాత ఫ్రీగా మూవ్ అవ్వదు. దాన్ని మనం ఫైమోసిస్ అంటాం. కొందరికి అంగస్తంభన అయినా, చిన్నగున్నా అసలు ఫ్రీగా మూవ్ కాదు. అట్లాంటి వారిని కూడా ఫైమోసిస్ అంటాం. సో, ఎటువంటి పరిస్థితుల్లో అయినా గనక అంగస్తంభన అయినా, అంగస్తంభన కాకపోయినా చర్మం వెనక్కి పోకపోతే దాన్ని మనం ఫైమోసిస్‌గా పరిగణించాలి. సో, అంగం చూసుకుంటే గనక ఈ ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో, ఈ హెడ్ భాగాన్ని మనం గ్లాన్స్ అంటాం. ఈ ముందరున్న చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. వెనకాలున్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఉంటుంది. ఈ అటాచ్‌మెంట్‌ని మనం ఫ్రెన్యులమ్ అని చెప్పి అంటుంటాం. ఇది ఫ్రెన్యులమ్ కొందరికి టైట్ ఉంటుంది. కొందరికి పైన అటాచ్ అయ్యి ఉంటుంది. అది డిఫరెంట్ టాపిక్ నేను చెప్తాను మళ్ళీ. సో, ఈ గ్లాన్స్ ఏదైతే ఉందో ఇది హెడ్ భాగం అంటాం. ఈ హెడ్ భాగానికి పైన చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎంత ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే అప్ టు ఈ లెవెల్ వరకి రావాలి. ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. ఈ వెనకాల అటాచ్‌మెంట్ కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడు మనం దాన్ని నార్మల్‌గా కన్సిడర్ చేయాలి. బట్ చాలామందికి ఏంది అంటే ఈడి వరకే మూవ్ అవుతుంది. కొందరికి ఈడి వరకే మూవ్ అవుతుంది. కొందరికి ఈడి వరకు టైట్‌గా మూవ్ అవుతుంది. పెయిన్‌ఫుల్ ఉంటుంది. కొందరికి ఫ్రీగా మూవ్ అవుతుంది గానీ కొంచెం పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. అంగం ఆడికొచ్చే వరకు టైట్‌గా మూవ్ చేస్తే వెనక్కొస్తుంది. బట్ అట్లా మూవ్ కాకూడదు. ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత నార్మల్‌గా మనం కన్సిడర్ చేయాలి. ఎప్పుడైతే టైట్‌గా మూవ్ అయినా గానీ, బలవంతంగా మూవ్ చేసినా గానీ, పెయిన్‌ఫుల్‌గా మూవ్ చేసినా వెనక్కి పోతుంది గదా అనుకుంటే దాన్ని కూడా మనం ఫైమోసిస్ అని కన్సిడర్ చేయాలి. అయితే పారాఫైమోసిస్ అంటే ఏంటి అంటే చాలామంది క్లీన్ చేసుకోవడానికి అని చెప్పి చర్మం వెనక్కి అంటూ ఉంటారు. చర్మం వెనక్కి అన్న తర్వాత అది ముందరికి రాదు. వెనకాలనే స్టక్ అయిపోతుంది. అంతేకాకుండా కొందరికి తెలియక ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసే వాళ్ళకి చర్మం టైట్‌నెస్ ఉన్నది అయినా గాని బలవంతంగా ఇంటర్‌కోర్స్ చేయడం వల్ల, లేకుంటే ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే చర్మం అంతా వెనక్కొచ్చేస్తది. వెనక్కొచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి గాని, లేకుంటే స్ట్రక్ అయిపోయిన చర్మం ముందరికి రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ చర్మం ఏదైతే ఉందో ఇక్కడికొచ్చి స్ట్రక్ అయిపోతుంది. టైట్‌గా ఒక బ్యాండ్ లాగా, రింగ్ లాగా ఫార్మ్ అయిపోతుంది. రింగ్ లాగా ఫార్మ్ అయిపోయి ఇది టైట్ అయిపోవడం వల్ల ఈ చెడు రక్తం ఏదైతే ఉందో, లింఫ్ ఏదైతే ఉందో ఇది మళ్ళీ వెనక్కి పోవడానికి ప్లేస్ ఉండదు దీనికి. ఎందుకంటే ఇక్కడ స్ట్రెయిట్‌గా మనకు మెడకు తాడు కట్టినట్టుగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఇట్లా టైట్ అయిపోయే వరకు ఏమవుతుందంటే చెడు రక్తం అంతా పోక ఇక్కడ వాపు లాకొచ్చేసేస్తది మొత్తం. ఇక్కడంతా వాపొచ్చేసేసేస్తది. దీన్నే మనము పారాఫైమోసిస్ అంటాం. ఇక్కడ వాపొచ్చేసేస్తది. మనము చూస్తూ ఉంటేనే గనక వితిన్ అవర్స్‌లోనే మీకు తెలిసిపోతుంటది. వితిన్ అవర్స్‌లోనే అక్కడ వాపు రావడము, స్లోగా అక్కడంతా అల్సర్ ఫార్మ్ అయినట్టు ఉండడము, పెయిన్ అనిపియడము, మనం ఎంత ట్రై చేసినా ముందలకి రాకపోవడము, స్టక్ అయిపోవడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే మనం పారాఫైమోసిస్ అంటాం. ఈ పారాఫైమోసిస్ ఎవరిలో ఉంటది? ఎందుకొస్తది అంటే ఫైమోసిస్ ఉన్న వాళ్ళకే వస్తది. ఫైమోసిస్ లేని వాళ్ళకి రాదిది. సో, ఫైమోసిస్ ఉన్నవాళ్ళు ఇమ్మీడియేట్‌గా మనం ఈ సర్జరీ చేయించుకోవాలి. చేయించుకోకపోతే వాళ్ళు పారాఫైమోసిస్‌లో ఎండప్ అయితారన్నట్టు. సో, అంతేకాకుండా ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు తెలియక, అవగాహన లేక వెనక్కెళ్ళిపోయిన చర్మాన్ని మళ్ళా ముందరికి అనుకోక అలాగే వదిలేస్తుంటారు. అదే వచ్చేస్తదిలే అనుకుంటుంటారు. చాలామంది అదే వచ్చేస్తది ముందలకి మనం ఏం చేయాల్సిన పని లేదనుకుంటుంటారు. అది అట్లే రాదు. టైట్‌గా బ్యాండ్ లాగా స్టక్ అయిపోతది. స్టక్ అయిపోవడం వల్ల మెల్లగా వాపు రావడం స్టార్ట్ అయితా ఉంటది. చుట్టూ ఒక బెలూన్ లాగా ఉబ్బిపోతది మొత్తం. బెలూన్ లాగా ఉబ్బిపోయి వితిన్ అవర్స్‌లో 6 అవర్స్ టు 8 అవర్స్‌లో చూసుకుంటేనే బెలూన్ లాగా ఉబ్బిపోవడము, స్లోగా వాటర్ చేయడము. చాలామంది ఏందంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. 3 డేస్ నా దగ్గరికొచ్చే పేషెంట్లు 3 డేస్, ఫోర్త్ డేలో కూడా వస్తుంటారు. మరి అన్ని రోజుల వరకు ఎలా పెట్టుకుంటారో తెలీదు కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఏరియాలో ఉన్న చర్మం అంతా
మెల్లగా గ్యాంగ్రీన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, అక్కడంతా పసు ఫామ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, అక్కడంతా చీము ఫామ్ అయిపోయి మొత్తం ఆ ఏరియా అంతా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎవరికైనా పారాఫైమోసిస్ ఉంది అంటే కనుక ఆ విధంగా డెవలప్ అయ్యింది అంటే వితిన్ 6 hours లోపల ఖచ్చితంగా సర్జన్ని కలవాలి, మెల్లగా చర్మాన్ని ముందలు కనిపించుకోవడం ఇట్లాంటివి చేయాలి. ఒకవేళ లేట్గా వచ్చి అది వాపు ఫామ్ అయిపోయింది, ఆల్రెడీ బెలూన్ లాగా ఉబ్బిపోయింది అంటే కనుక మనం ఏం చేస్తామంటే ఈ బెలూన్లో ఉన్న వాటర్ అంతా తీసేసి చర్మాన్ని ముందలు కనడం జరుగుతుంది. ఇక్కడే అడ్వాంటేజ్ ఏంటి అంటే మామూలుగా పారాఫైమోసిస్ ఉన్న వాళ్ళకి సర్జరీ ఆప్షన్స్ అనేవి లేవు, నిల్ సర్జరీ ఆప్షన్స్ అనేవి యూజువల్గా నిల్. బట్ మన కేఎస్ఆర్ స్టేప్లర్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే పారాఫైమోసిస్లో కూడా మనం సర్జరీ చేసుకోవచ్చు. ఎలా అంటే అక్కడ ఉన్న వాటర్ అంతా తీసేసిన తర్వాత మనం ముందలికి అనుకోవడం జరుగుతుంది. ముందలికి అన్న తర్వాత అక్కడ యూజువల్గా ఇన్ఫ్లమేషన్ ఉండడం వల్ల ఓపెన్ సర్జరీ కానీ లేజర్ సర్జరీ కానీ పాసిబుల్ కాదు, ఓన్లీ స్టేప్లర్ సర్జరీ ఒక్కటే పాసిబుల్ అవుతుంది. సో అక్కడ ఉన్న వాటర్ అంతా తీసేసి చర్మాన్ని ముందలు కనడం జరుగుతుంది, ముందలు కన్న తర్వాత మనం స్టేప్లర్ కొట్టడం జరుగుతుంది, స్టేప్లర్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ కేఎస్ఆర్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏది, పారాఫైమోసిస్లో స్టేప్లర్ మాత్రమే చేయడానికి వస్తుంది, వేరే ఏ రకమైన చికిత్సలు చేయడానికి రాదు. సో మీకు అర్థమైండొచ్చు ఇప్పటికి ఫైమోసిస్ అంటే ఏంటి, పారాఫైమోసిస్ అంటే ఏంటి. ఫైమోసిస్ అంటే చర్మం వెనక్కి పోకపోవడాన్ని ఫైమోసిస్ అంటాం, అదే పారాఫైమోసిస్ అంటే చర్మం వెనక్కి వచ్చిన చర్మం ముందలికి పోకపోవడాన్ని పారాఫైమోసిస్ అంటాం. సో పారాఫైమోసిస్ చాలా డేంజర్, ఎందుకంటే దీనివల్ల ఓసారి అంగం కూడా చెడిపోయే అవకాశాలు ఉంటాయి, అంగం కూడా గ్యాంగ్రీన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో పారాఫైమోసిస్ వచ్చిన వాళ్ళు ఎంత వీలైతే అంత తొందరగా సర్జరీ కన్సల్ట్ అవ్వడం చాలా బెటర్. సో ఫైమోసిస్కి అయితే ఏం చేస్తామంటే స్టేప్లర్ కొడతాం. సో దీనిలో మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటంటే స్టేప్లర్ టెక్నాలజీ. ఇందులో మనకున్న ఓన్ స్టేప్లర్ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్. దీనిలో సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో మిగతా స్టేప్లర్కి మన స్టేప్లర్కి తేడా చూసుకుంటే కనుక మన స్టేప్లర్లో ఉన్న సిలికాన్ రింగ్ సేమ్ స్కిన్ లానే ఉంటుంది, స్కిన్ ఎంత సాఫ్ట్ ఉంటుందో అంత సాఫ్ట్ ఉంటుంది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు రాదు. సో ఇమ్మీడియట్గా సర్జరీ చేసిన తర్వాత 5 minutesలో సర్జరీ అయిపోతుంది, వితిన్ హాఫ్ అన్ అవర్లో పేషెంట్ డిశ్చార్జ్ అవుతుంది. ఈవెన్ పారాఫైమోసిస్ పేషెంట్ని కూడా వితిన్ హాఫ్ అన్ అవర్లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ వర్క్కే వెళ్ళిపోవచ్చు, ఎటువంటి రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి పథ్యం అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, అండ్ మెయిన్గా ఎటువంటి పౌడర్స్ కానీ క్రీములు కానీ ఆయింట్మెంట్లు కానీ ఏవి అవసరం లేదు. అదంతకదే డ్రై అయిపోతుంది, అదంతకదే హీల్ అయిపోతుంది. చేయకూడని పనులు రెండు పనులు, ఒకటి ఖచ్చితంగా ఇంటర్కోర్స్ చేయకూడదు, అండ్ ఖచ్చితంగా అంగం పెద్ద కాకుండా చూసుకోవాలి. ఈ రెండు మాత్రం చూసుకోవాలి. అంగం పెద్ద కాకుండా ఒక 12 days చూసుకోవాలి, అండ్ ఇంటర్కోర్స్ చేయకుండా అట్లీస్ట్ ఒక 1 month వరకు కాపాడుకోవాలి. అంతేకాకుండా ఎంత క్లీన్ చేసుకుంటే అంత మంచిది. మంచిగా సబ్బు నీళ్ళు పెట్టేసి ఆ రింగ్ మీద పిన్స్ మీద రుద్ది కడుక్కోవాలి. ఇంత రుద్ది కడుక్కోవడం వల్ల అంత అడ్వాంటేజ్ ఉంటుంది, అంత ఫాస్ట్గా హీలింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఎవరికైనా కనుక ఫైమోసిస్ పారాఫైమోసిస్ ఉంటే ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. దీనికి మనం కేఎస్ఆర్ ద్వారా శాశ్వత పరిష్కారం అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.